హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ నేటివ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు ఫస్ట్ టైం 7 కిలోల చేపల కర్రీ మన హాస్టల్లోకి చేసిన. నిజంగా కర్రీ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఎంత టెంప్టింగ్గా ఉందో అని. కర్రీ చాలా బాగుంది. అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే గంట సింబల్ ఉంటుంది, అన్నట్టు కొట్టండి. ఫోన్ ఆన్ చేయగానే ఇది ఎక్కడ సంతరా బాబు అనుకోకండి. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా, ఇంకా నేను అడగకుండా మీరు ఎట్ట గంట కొడతారు చెప్పండి. అందుకని అనమాట ఈ తిప్పలు. ఆయన మార్కెట్ నుంచి చేపలు తెచ్చిండంటే వాటిని క్లీన్ చేసే పని పెద్దగా ఉండదు మనకి. వాటిని అక్కడే శుభ్రంగా క్లీన్ చేయించుకొని నీట్ గా కడిగించుకొని తీసుకొని వస్తాడు. ఎందుకంటే మన క్లీనింగ్ మీద అంత నమ్మకం అనమాట ఆయనకి. వాళ్ళు ఎంత శుభ్రం చేసినా మన చేతులతో మనం చేపలను శుభ్రం చేసుకుంటేనే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. నేను కూడా ఒకసారి 2 సార్లు ఉప్పేసి బాగా కలిపి 2-3 సార్లు నీళ్ళలో కడిగి పక్కన పెట్టేసిన. తర్వాత 1 కిలో టమాటాలు, 3/4 కిలో ఉల్లిపాయలు, కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఒక బాండిలో నూనె పోసి ఈ ముక్కలన్నీ అందులో వేసుకొని దాంట్లోనే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వాటిని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ ముక్కలు పచ్చివైనా మిక్సీ పట్టి తాలింపులో వేయొచ్చు, కానీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది పచ్చివాసన పోయేదానికి. నేనైతే ఇలా వేసుకుంటా. ఏగిపోయిన ఇంక వీటిని దించి చల్లారి పెట్టుకోవాలి. కిలోల చేపలకి నేను 1/4 కిలోకి ఎక్కువ చింతపండు నానబెట్టేస్తున్నా, ఎందుకంటే మిగిలిపోయినా కూడా మాది హాస్టల్ కదా ఇంక ఉంటదిలే అని. ఇక పొయ్యి మీద ఒక పెద్ద బాండిల్ పెట్టి ఇది కావాల్సినంత నూనె పోసి 4 బిర్యానీ ఆకులు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పొడుగ్గా కట్ చేసిన 10 పచ్చిమిరపకాయలు వేసి కూరకి సరిపడా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి దాన్ని బాగా కలపాలి పచ్చివాసన పోయేలాగా. తర్వాత 4 టమాటాలు సన్న ముక్కలు కట్ చేసుకుని అవి కూడా అందులో వేసి బాగా మగ్గనివ్వాలి. తాలింపులో ఉల్లిపాయలు టమాటాలు పెద్దగా వేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ముందే మనం చాలా టమాటాలు ఉల్లిపాయలు వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా, అవే సరిపోతాయి. ఇలా మగ్గుతా ఉంటే మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదా, అవి చల్లారిపోయినాయి. ఇంకా వాటిని మిక్సీ పట్టుకుందాము. అక్కడికి అనిపించేది మా పెదమ్మ నేను ఈ చేపల కూర వండుతుంటే నాకు చెప్తా ఉంది, ఇంట్లోకి అయితే బాగా చేస్తావు కానీ కొంచెం కాబట్టి ఇప్పుడు ఇంత కూర హాస్టల్లోకి చేస్తున్నావు, ఎట్ట చేస్తావు కొంచెం జాగ్రత్తగా చెయ్యమ్మో అని. ఎందుకంటే ఆమెకు భయం నేను కూర ఎక్కువ ఉడకబెడితే ముక్కలు పిసిరైపోతాయని. మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు టమాటాల గ్రేవీ ఉంది కదా, ఇంకా అది తాలింపులో పోసేసుకొని బాగా కలుపుకోవాలి. మరుగుతున్న గ్రేవీలో 1 చెంచా పసుపు, 4 చెంచాల కారము, రుచికి సరిపడ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు విషయం చెప్తా, నేను నా చేతులతో వంట వండి ఎవరికైనా పెట్టి వాళ్ళు 100% కూర చాలా బాగుంది అనిపించుకున్న కూర ఏమైనా ఉంది అంటే అది చేపల కూరనే. నేను ఏ కూర అయినా సరే మనసు పెట్టి వండితే చాలా బాగా వస్తుంది, కానీ నాకు ఏ కూరకు వచ్చిన కాంప్లిమెంట్స్ కంటే ఈ చేపల కూరకు వచ్చిన కాంప్లిమెంట్స్ అంటే చాలా ఇష్టము. అన్నిటికంటే ముఖ్యంగా మా ఆయనకి నేను చేపల కూర వండితే చాలా బాగా నచ్చుద్ది. మీకు ఇంతకు ముందు చెప్పినా కదా, మా ఆయన నేను ఏ వంట వండినా దానికి మార్కులు వేస్తాడని. ఆయన చేత 100 మార్కులు లేపించుకున్నది ఈ చేపల కూర. పోతే ముందు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో 1 స్పూన్ కారం, పసుపు, ఉప్పు, కొంచెం నూనె వేసి బాగా కలుపుకోవాలి. వాటిని ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా మంచిగా కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. చేప ముక్కల్లో నిమ్మరసం కూడా పిండినా, అది వీడియోలో మిస్ అయింది. ఆ ముక్కలకి ఉప్పు కారం పట్టించేది నేను స్టార్టింగ్ లోనే చేయాల్సింది, నేను మర్చిపోయినా. రోజు హాస్టల్లోకి మామూలుగా చికెన్ పెట్టాల్సింది, ఇంకా చికెన్ బదులు ఈ చేపలు తెచ్చినాం అనమాట. పిల్లలు ఎవరికి నేను చెప్పలే, హాస్టల్లో వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామని. చేప ముక్కల్ని ఇటు కాసేపు పక్కన పెట్టేద్దాము. ముందు మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, దాన్ని బాగా పీసుకొని ఆ గుజ్జుని ఇట్లా వడజల్లెడితోటి వడగట్టుకొని పోసేద్దాము కూరలో. నేను చింతపండు నానేసేటప్పుడు అనుకున్నా ఎక్కువైపోద్దేమో అని, కానీ బాగా శుభ్రంగా సరిపోయింది. మళ్ళీ ఇంకొకసారి నీళ్లు పోసి ఆ నీళ్లు కూడా కలిపేసి పోసేసిన. చేపల కూరలోకి మెయిన్ పెద్ద మనిషి అది ఏదైనా ఉంది అంటే అది చింతపండు పులుసే. ఇది కరెక్ట్గా సరిపోకపోతే మనం ఎన్ని మసాలాలు వేసినా, ఎన్ని ఫిష్ మసాలాలు వేసినా వేస్ట్ అయిపోద్ది కూర. ఇది కరెక్ట్గా సరిపోయేలాగా చూసుకోవాలి మనము. తర్వాత కూరకు సరిపడా నీళ్లు పోసుకొని ఇంకా పుదీనా కూడా కట్ చేసుకొని వేసేసిన. ముందు మనం కరివేపాకు అవేం వేయలేదు కదా, ఇంకా ఉప్పు కారం కలిపెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం ఇంత ఘనంగా కలపడానికి వీలుండదు, అందుకని ముందే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చేప ముక్కలు ఉడుకుతా ఉంటే ఈలోగా మనం మసాలాకి ప్రిపేర్ చేసుకుందాము. మీద ఓ పెనం పెట్టేసి దానిపైన కొన్ని మెంతులు వేసుకున్నా, అవి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత ఇంకా ధనియాలు కూడా వేసేసిన. తర్వాత జీలకర్ర, కొన్ని చెక్క మొగ్గలు వేసుకొని అవి బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మసాలా విషయానికి వస్తే మెంతులు వేసుకోవాలి ఫస్ట్, అవి వేసుకోవాలి కంపల్సరీగా చేపల కూరలు. ఇవి ఏగిపోయినాయి, వీటిని మిక్సీ బట్టి ఆ పొడిని కూరలో వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇది నేను వీడియో తీయడం మర్చిపోయినా, ధనియాలు, తెల్లగడ్డలు, కొబ్బరి మిక్సీ పట్టేసిన అది కూడా కలిపేస్తున్నా ఇప్పుడు కూరలో. ఈ మసాలాలన్నీ కూరలో వేసుకొని ఇప్పుడు చిన్నగా కలుపుకోవాలి. కూరని ఎక్కువ కలిపేసినామంటే ముక్కలు పిసిరైపోతాయి. ఇంకా చివరిగా కొత్తిమీర చల్లుకుంటే కూర రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, కూర ఎక్కువేమంత ఉడకలేదు, ముక్క కూడా పర్ఫెక్ట్ గా ఉడికింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎవరైనా వాళ్ళు చేసిన కూర, వాళ్ళు చేసిన వంట వాళ్ళు తినరంట ఫస్ట్. నేనైతే అట్ట కాదు, నేను చేసింది ఫస్ట్ నేను తినాల్సింది. ఎందుకంటే ఉప్పు కారాలు అవన్నీ నాకు అన్నంలో వేసుకొని చూస్తేనే అర్థమవుతుంది బాగా. ఇంతకు ముందే అన్నం తినేసిన, అయినా మన ప్రాణం ఊరుకుండదు కదా, ఇంకా గబగబా ప్లేట్లో అంత అన్నం పెట్టుకొని 2 ముక్కలు వేసుకొని అంత పులుసు వేసుకొని టేస్ట్ చూస్తున్నా. ఇక్కడ వీడియో తీసేది మా పెదమ్మ నాకు చెప్తా ఉంది, ఉప్పు చూడమ్మా సరిపోయిందో లేదో అని. పెదమ్మకు తెలుసు నేను చేపల కూర బాగా వండుతాను, ఇంతకుముందు చాలా సార్లు వండి పెట్టినా, కానీ ఇంత ఎక్కువ కూర నేను ఎప్పుడు వండలేదు, అందుకు పాపం భయపడతా ఉంది. నిజంగా చెప్తున్నా కూర అయితే చాలా బాగా కుదిరింది. ఎంత కూర అయినా సరే మనం ఉప్పు కారాలు చింతపండు పులుసు అది పర్ఫెక్ట్గా వేసుకోవాలి, అప్పుడే కూర టేస్ట్ వస్తుంది. చాలా బాగుంది కూర అయితే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఉంటా, బాయ్.